హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనందరికీ ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే ట్రాయ్ రీసెంట్గా అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఆ యొక్క చట్టాల్లో కొన్ని అమెండ్మెంట్స్ని తీసుకురావడం జరిగింది. సో అన్నింటినీ రెగ్యులరైజ్ చేస్తూ కొన్ని నియమ నిబంధనలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా టీవీ ఛానల్స్, మొబైల్, టెలికమ్యూనికేషన్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నిటిని కూడా రెగ్యులేట్ చేసినట్టుగా ఈ యొక్క చట్టంలో రూపొందించబడింది అన్నట్టుగా గత సంవత్సరంలోని డిసెంబర్ నెలలో ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క విషయాన్ని. అయితే ఇప్పుడు ఒక కొత్త విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ ప్రవేశపెట్టిన రెగ్యులేషన్స్ అన్నీ కూడా రేపు రాబోయే జూలై 1 నుంచి అమలుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అమలుపరుస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో మనకు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క వీటిల్లో టీవీ ఛానల్స్, మొబైల్ కమ్యూనికేషన్ వీటినే ఉంచుతూ ఓటీటీ ప్లాట్ఫామ్స్కు మినహాయింపుని ఇచ్చారు. సో కాబట్టి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రస్తుతం ఏ రకంగా అయితే కొనసాగుతున్నాయో ఆ రకంగానే కొనసాగించవచ్చు అని చెప్తుంది ట్రాయ్. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రాయ్ ఒక రికమెండేషన్ చేసింది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చే కంటెంట్కి ప్రతి దానికి కూడా రేటింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతోంది. సో కాబట్టి ఇక మీదట ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చే కంటెంట్పై రేటింగ్స్ ఉంటాయన్నమాట. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఆ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చే కంటెంట్ని బేస్ చేసుకొని ఆ యొక్క కంటెంట్ యొక్క ప్రారంభంలోనే దాని తాలూకా మెసేజ్ని ఇస్తాయి. అంటే ఇవి ఏ వయసు వారు చూడవచ్చు, ఇది చిన్నపిల్లలు చూడవలసింది, ఇది కొంచెం మధ్య వయసు వాళ్ళ నుంచి చూడవచ్చు, ఇది పెద్దవాళ్ళు మాత్రమే చూడవలసింది. సో ఇలాగా కొన్ని రేటింగ్స్ ఇస్తాయన్నమాట. సో వీటి రేటింగ్స్ ప్రకారం ఇప్పుడు కొనసాగుతూ ఉంటుంది. నాకు తెలిసి 30 సంవత్సరాల క్రితంలో అంటే 90స్లో టీవీ ఛానల్స్ కూడా ఇటువంటి రెగ్యులేషన్స్ ఏమీ లేవు. కాకపోతే టీవీ ఛానల్స్ ఏం చేసేవంటే ఇలాగ ఇప్పుడు రేటింగ్స్ని ఇచ్చేవి. స్టార్ మూవీస్ అనే ఛానల్లో వచ్చే ప్రతి సినిమాకి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ యొక్క ఎంబ్లం ఏదైతే ఉందో స్టార్ ఎంబ్లం పక్కనే ఆ యొక్క రేటింగ్ని చూపించేవారు. ఒక 12 అను, 15 అను, 6 అను, అబవ్ 18 అను ఇలాగ వాళ్ళు రేటింగ్ చూపించేవారు. అంటే అది చూడగానే ఇది ఈ సినిమాను చూడవలసింది, ఆ ఏజ్ అబవ్ ఉన్నవాళ్ళు ఈ సినిమాను చూడవచ్చు అని చెప్పి, లేదా ఈ సీరియల్ని చూడవచ్చు అని చెప్పి ఆ యొక్క రేటింగ్ని ఇచ్చేవాళ్ళు. అయితే తర్వాత కాలానికి వచ్చేటప్పటికి ఆ యొక్క రేటింగ్స్ని టీవీ ఛానల్స్కి తీసేశారు. ఎందుచేతనంటే టీవీ ఛానల్కి చూసేటప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు. సో అది చూసేటప్పుడు ఆ లైవ్లో ఆ యొక్క ఛానల్ చూసేటప్పుడు చిన్నపిల్లలు కనుక చూస్తున్నట్లయితే అందులో వచ్చే కంటెంట్ ఆ పిల్లలకి జుగుప్సాకరంగా ఉండొచ్చు, అభ్యంతరకరంగా ఆ యొక్క కంటెంట్ ఉండేది. సో రేటింగ్ని ఆ యొక్క ఛానల్ చూపించిందో ఆ రేటింగ్ని చూసిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలకు అమ్మాయి ఇది మీ చిన్నపిల్లలు చూడకూడదు, లేదా మీరు ఈ వయసు వాళ్ళు చూడకూడదు, ఈ వయసు వాళ్ళు మాత్రం ఇది చూడాలని తల్లిదండ్రుల పర్యవేక్షణలోనూ, లేదా మన విచక్షణ కలిగి, మనకి విచక్షణ అంటే మనకు తెలుసు కదా ఏది చూడాలి ఏది చూడకూడదు, ఏది మంచి ఏది చూడడం మనకు తెలుసు. కాబట్టి ఆ ప్రకారంగా మనం ప్రవర్తించి ఆ యొక్క కంటెంట్ని చూడడం చూడకపోవడం చేసేవాళ్ళం అని ఉండేది. కాకపోతే తర్వాత దాన్ని తీసివేశారు. ఎందుకంటే టీవీ ఛానల్లో వచ్చే కంటెంట్లో ఏదో ఉంటుంది అని చెప్పి చూడడం కొంతమంది వరకు జరుగుతుంది. అది చూస్తారు, చూసిన తర్వాత వాళ్ళు కొంచెం ఇదిగా ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు, లేదా భయపడవచ్చు, వాళ్ళకి మానసిక సమస్యలు ఇంకేదైనా రావచ్చు. సో అంటే దాన్ని మనం మార్చలేం, మన చేతిలో ఆ పని కాదు. కాబట్టి ఎటువంటి రేటింగు ఇవ్వకుండా అలాంటి కంటెంట్ ఏదైనట్లయితే అటువంటి అభ్యంతరకరమైన భాగాలన్నింటినీ కూడా తొలగించేసేవారు. సో తొలగించి చూపించాలి అని చెప్పి ఇప్పటి వరకు టీవీ ఛానల్స్ యొక్క రెగ్యులేషన్స్లో ఉంది. ఇక మీదట టీవీ ఛానల్స్లో కూడా అది రావచ్చు. సో చూడాలి, వెయిట్ చేయాలి. మరి టీవీ ఛానల్స్లో కూడా అటువంటివి పొందుపరుస్తారా లేదా, మరి వాళ్ళకి ఈ యొక్క వెసులుబాటును ఇచ్చిందా లేదా ప్రభుత్వం అనేది మనం చూడాలి. అంటే ట్రాయ్ అనేది ఇచ్చిన లేదా చూడాలి. అయితే ఓటీటీకి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఒక సినిమాను మనం చూస్తూ ఉన్నప్పుడు అభ్యంతరకరం అనిపించిన సన్నివేశాలను, భయం కల్పించే వాటిని మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ది మనం ఆ భాగాన్ని మనకు మనమే ఎడిట్ చేసుకొని తర్వాత పాటను మనం చూసుకోవచ్చు.
ఆ యొక్క సౌలభ్యం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఓటీటీకి ఈ రెగ్యులేషన్తో ఎటువంటి సంబంధం లేదని ఇప్పటివరకు లేదు. అయితే ఆ యొక్క 2023లో వచ్చిన రెగ్యులేషన్స్‌లో ఓటీటీని కూడా ఈ యొక్క రెగ్యులేషన్‌లో చేరుస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఓటీటీస్‌ని ఆ యొక్క రెగ్యులేషన్‌లోకి చేర్చడం లేదు. కానీ కంటెంట్ యొక్క రేటింగ్ అనేది మాత్రం పొందుపరచాలని చెప్పి రికమెండేషన్ చేసింది ట్రాయ్. ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.